హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మురిపిలు చేస్తున్నాను. ఇదిగోండి గోధుమ పిండి, ఇందులో సాల్ట్ వేస్తున్నాను. ఇది నేను తయారు చేసిన నెయ్యి అనమాట. ఇంట్లోనే తయారు చేశాను, వీడియో పెట్టాను చూడండి. బాగా వచ్చింది, పూసలుగా వచ్చింది. వీడియో పెట్టాను చూడండి. ఇందులోని ఉప్మా నూక వేయాలన్నమాట. ఉప్మా నూక ఇది గ్లాస్ పిండి అయితే ఇది అరగ్లాస్ ఉప్మా నూక వేస్తున్నాను చూడండి. ఇవన్నీ కలిపి వాటర్ వేయాలి. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఎక్కువ నెయ్యి వేసుకుంటే గుల్లగా వస్తుంది అనమాట, క్రిస్పీగా వస్తాయి. తక్కువ నెయ్యి వేయాలంటే తక్కువ నెయ్యి వేసుకోవచ్చు. ఇంకా పిల్లలు తింటారు కదండి, నేను ఎక్కువ నెయ్యి వేసుకుంటున్నాను. పిసుకుతున్నానండి. ఫస్ట్ ఇలా పిసికేసిన తర్వాత నెయ్యి అంతా అంటుకుంటుంది కదా పిండికి, తర్వాత వాటర్ వేసి పిసుకుదాము. గోధుమ పిండి చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలా కలుపుదాము చూడండి. వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాను. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చపాతీ పిండిలా కలపండి. నెయ్యి నేను తయారు చేసిందేనండి. వీడియో ఉంది చూడండి. నా ఛానల్లోని ఇంకా చాలా వంటకాలు ఉన్నాయి చూడండి. విజయనగరం కోట పెట్టాను. కోట విశేషాలు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చాలా స్నాక్ ఐటమ్స్ పెట్టాను. ఈరోజు మురిపిలు పెడుతున్నాను. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. దీన్ని ఇలాగా బాల్స్లా చేసుకోండి. అన్నీ ఒకే సైజులో చేసుకుంటే అందంగా ఒకలాగా ఉంటాయి. అన్నీ బాల్స్లా చేసుకొని షేప్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఈ షేప్లో వచ్చేలాగా చేసుకోండి. ఇలాగా అన్నీ చేసుకోండి. నేను చిన్నవి చేస్తున్నాను. ఇలాగా ఫస్ట్ ఇలాగా చేసి తర్వాత ఈ 2 వేలు ఉంటాయి కదండి, ఆ వేలు మధ్యన ఇలా నొక్కండి. నొక్కితే షేప్ వస్తుంది. ఇలాగే చేసుకోండి. పిండి అంతా చిన్న చేస్తున్నాను. అయిపోయండి, చేసాను మురిపిలు. ఈ మురిపిలు అయిపోయిన తర్వాత పంచదార పాకం పెట్టుకొని ఈ ఫ్రై చేసి అందులో పంచదార పాకంలో వేసుకోవాలన్నమాట. ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి చక్కగా చేసుకుంటే వాళ్ళు బయటవి కొనమనకుండా ఇవే తినుకుంటూ ఉంటారు. పంచదార అండి, పంచదార పాకం పెట్టుకుంటాం కదా, కొంచెం వాటర్ వేసుకోండి. ఇది పంచదారలోని వాటర్ వేసాను కదండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి పాకం చేస్తాను. కొంచెం చిక్కగా ఉండాలండి పాకం, ఎందుకంటే మురిపీలకి పట్టాలి కదా, అంటే అంటుకుంటుంది కదా, అందుకని ముదర పాకమే చేసుకోవాలి. పాకం చేస్తాను. పాకం పెట్టానండి. అందులో నేను యాలకుల పొడి వేసాను. స్వీట్ కదా, బాగుంటుంది వాసన. ఆయిల్ పెట్టానండి. మురిపిలు చేసాం కదా, అవి ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టాను. బాగా మరిగిన తర్వాత నేను అందులో ఫ్రై చేస్తాను మురిపిలు. ఇవి మురిపిలు రెడీ అయిపోయాయి కదండి. ఇవి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం.
ఇదిగోనండి ఆయిల్ మరిగింది, నేను వేస్తున్నాను. వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి, మెత్తగా ఉంటాయి కదా, కొంచెం గట్టి పట్టిన తర్వాత కలుపుకోవాలన్నమాట. లేకపోతే మెత్తగా ఉంటాయి కదా, బాగోవు. కొంచెం గట్టిపడాలి, అప్పుడు కలపండి. కలుపుతున్నానండి, గట్టిగా ఉన్నాయి. రెండవ వేసామండి. ఇది గోధుమ పిండి కదండి, బేగా వేగిపోతున్నాయి. ప్లస్ నేను సన్నంగా చేశాను కదా, సన్నంగా చేసినప్పుడు కొంచెం బేగా తిప్పేయండి. గోధుమ పిండి కదా, బేగా వేగుతున్నాయి. పాకం రెడీ అయిందండి, చిక్కగా ఉండాలి పాకము. ఇవ్వండి అవుతున్నాయి, బ్రౌన్గా వచ్చాయి కదా, మంచి కలర్ వచ్చాయి, బాగున్నాయి కదా, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మనం ఉప్మాను వేసాం కదా, అందుకు వేసామండి, అన్నీ వేసాము. ఇవన్నీ వేగిన తర్వాత మేము పాకంలో వేసేస్తాం అన్నమాట. అయిపోయాయండి, నేను చేసినవన్నీ వేపేసాను. తీసేసుకుంటున్నాను అన్నీ. ఇవన్నీ ఒకసారి పాకంలో వేసి తిప్పుతాను అన్నమాట. ఒకేలాగా పడతాయి పాకం అంతా. లేకపోతే ఫస్ట్ వేసామనుకోండి, కొన్నిట్లకి ఉండి కొన్నిట్లకి పాకం అంటది కదా, ఒకేసారి వేసి కలిపేసుకుంటే అన్నీ సమానంగా అంటుకుంటాయని నేను అన్నీ వేగిన తర్వాత ఇందులో వేసుకొని అప్పుడు పాకంలో వేసుకుంటాను. పాకం గోరువెచ్చగా ఉంది, మురిపిలు గోరువెచ్చగా ఉన్నాయండి. నేను వేసి అన్నీ ఒకసారి కలిపేసుకుంటాను. చూడండి, ఇవన్నీ కలిపేసిన తర్వాత చక్కగా మనం చల్లార్చిన తర్వాత తింటే బాగుంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి పిల్లలకి, ఈవినింగ్ స్నాక్ కింద చక్కగా. యాలకులు వేసానండి, మంచి వాసన వస్తుంది. స్వీట్ కదా, యాలకులు వేసుకుంటే బాగుంటుంది. మా పిల్లలకి కొంచెం చప్పగా కొన్ని తీసేసాను, ఇలా పాకంలో కొన్ని కలిసి కలుపుతున్నాను అన్నమాట. వాళ్ళు అలా కూడా తింటారు. కొంచెం పాకంలో వేసి కలుపుతున్నాను. అన్నిటికీ బాగా పట్టేలాగా తిప్పితే మనకు మురుకులు రెడీ అయిపోయినాయి. చక్కగా అన్నిటికీ పట్టాలన్నమాట. నా ఛానల్లోని విజయనగరం కోట అవన్నీ పెట్టానండి, చాలా రెసిపీస్ పెట్టాను, ఒకసారి ట్రై చేయండి, చెక్ చేయండి. ఇదేనండి, అన్నిటికీ పట్టేలాగా కలుపుతున్నాను నేను. ఇంకండి పాకం మొత్తం వేసాను, రెడీ అయిపోయండి. ఇవి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటకాలు అవి చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.